టికెట్ తీసుకుంటే ఇక్కడ టికెట్ స్కాన్ చేస్తేనే ఎంటర్ అవుతుంది అంటండి. అది రైల్వే స్టేషన్ అండి. లాస్ట్ స్ట్రేట్గా వస్తే ఇది గణేష్ దేవాలయం అండి. కొంచెం ఎదురుకెళ్తే అక్కడ మెట్రో ట్రైను. మేము మెట్రోలోని మా ఉప్పల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ రైల్వే స్టేషన్ స్ట్రేట్గా ఇలా వచ్చేస్తే ఇదిగోండి, ఇదే మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళేది. ఇది బస్ స్టాపు. ఇక్కడ బస్సులు ఆగుతాయండి రైల్వే స్టేషన్ పక్కనే. ఇగో ఇక్కడ ఎక్కడ చూసినా దగ్గరలో మొత్తం షాపింగ్ అంతా ఇక్కడ చేయొచ్చు. కానీ కోటి ఫేమస్ అంటారు హైదరాబాద్కి. నాకు వీలు కుదిరితే నెక్స్ట్ నేను అక్కడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇది మెట్రో ట్రైన్కి సంబంధించినవి. అగోండి, రైల్వే స్టేషన్ వస్తే అలా స్టెప్స్ ఎక్కి అలా పైకి రావాలి. కానీ మేము కొద్దిగా ఎదురుగా వచ్చి చూడండి, ఇవన్నీ సెల్ పాయింట్లు. ఇదంతా మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. కనబడుతుంది కదా, అదే స్టేషన్కి ఎక్కి స్టెప్స్. దారిలో పాండ్రంగ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. గుళ్ళో దర్శనం అయింది. అదేండి, ఇప్పుడు ఆ స్టెప్స్ కూడా మేము మెట్రో ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం. చూడండి, ఎక్కుతారు. ఇదిగోండి, మేము ఇటు ఎక్కుతాం. ఇవి స్టెప్స్ ఎక్కడం అండి, ఎక్సలేటర్ కాదు. అటు ఎక్సలేటర్ ఉంది. మేము ఆ చివరికి ఎక్కాలి. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి అటు సైడ్ ఎక్సలేటర్ సౌకర్యం ఉందండి. ఇక లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ బ్యాగుల చెకింగ్ ఉంది. అక్కడ టికెట్లో నేను బ్యాగ్ తెచ్చాను కాబట్టి నా బ్యాగ్ పెడుతున్నాను. నా బ్యాగ్ వస్తుంది. చెకింగ్ కూడా అయిపోయింది. తీసుకుంటే ఇక్కడ టికెట్ స్కాన్ చేస్తేనే ఎంటర్ అవుతుంది అంటండి. ఇదిగోండి, ఇది నా టికెట్. ఇదిగోండి, ఇక్కడ స్కాన్ చేయవచ్చాలంట. స్కాన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇదిగోండి, ఇది మా టీము. మేము యాక్సిలేటర్ మీద బయలుదేరుతున్నాం. వచ్చాము. అది ట్రైన్ కూడా వచ్చింది. ఇదిగోండి, ఇది మెట్రో రైల్వే స్టేషను. ఇదిగోండి, మెట్రో ట్రైన్ ఒకటి వచ్చింది. మేము ఇప్పుడు ఉప్పలు వెళ్దాం అనుకుంటున్నాం. ఈ మెట్రో ట్రైన్ మీద చూడండి ఎలా కిక్కిరిసిపోయిందో ట్రైను.
అమ్మగారు రండి. మెట్రో ట్రైన్ ఎక్కిన వారు ఎవరైనా సరే టికెట్ పారేయవద్దండి. టికెట్ ఎక్కినప్పుడు స్కానింగ్ ఉంటుంది, దిగినప్పుడు కూడా స్కానింగ్ చేసే బయటికి రావడం జరుగుతుంది. ఇది ఉప్పల్ రింగ్ రోడ్ అండి. ఇక్కడ నుండి క్రికెట్ స్టేడియం చాలా దగ్గరగా ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్తున్నాం.